గుడ్ మార్నింగ్ సార్. సేమ్ స్టైల్. రాకేష్ని చంపినట్టే చంపింది. చంపింది అంటున్నారు, అమ్మాయిని ఫిక్స్ అయిపోయారా? ఏ డౌటా? అమ్మాయి కాకపోతే మగాడితో సెక్స్ చేస్తాడా? ఏమో సార్, రోజులు మారాయి. మనం తొందరపడి ఓ నిర్ణయానికి వచ్చేస్తే కేసు తప్పుదారి పెట్టచ్చు. సారీ సార్, ఈ కేసు మీరే డీల్ చేయండి. సార్, ఏదో డౌట్ అడిగినంత మాత్రాన ఇంత పెద్ద శిక్ష వేయాలా సార్? పర్వాలేదా పరావు, డీసీపీ గారికి నేను రికమెండ్ చేస్తాను. ఈ కేసు నువ్వే టేకప్ చేయి. వద్దు సార్, ఇలాంటి కేసులు తగులుకుంటే కడుపుకి తిండి, కంటికి నిద్ర, శరీరానికి ఆ సుఖం ఉండదు సార్. ఆహా, ఏంటి బాబు? ఏం లేదు సార్, క్షమించండి సార్. అయ్యో అప్పారావు, వయసులో నువ్వు నాకన్నా పెద్దవాడివి, నిన్ను నేను క్షమించడం ఏంటి? ప్రమోషన్ వచ్చిందనుకుని పని చేయి. వద్దులేండి, ఏదో తొందరపడి ఎమోషన్ లో నోరు జారా. ప్రమోషన్ వద్దా? వద్దు సార్. అయితే నేను చెప్పిన పని చేయి. ఏంటి సార్ అది? వెళ్ళి ఆ శవానికి ముద్దు పెట్టి. సార్, శవానికి ముద్దేంటి సార్? ప్రమోషన్ కావాలా లేక ముద్దుతో సరిపెట్టుకుంటావా? శవంతో ముద్దేంటి సార్? చెప్పుకుంటే సిగ్గుపోతుంది. ఏం పోదు అప్పారావు, రోజులు మారాయి. సార్, ఈ అజ్ఞానికి ఇంతకంటే తక్కువ శిక్ష లేదా? ఉంది. ఏంటి సార్ అది? ఆ శవాన్ని గట్టిగా 5 నిమిషాలు కౌగిలించుకుని పడుకో. సార్ వద్దు సార్, కౌగిలింతకంటే ముద్దే బెటర్. వెళ్ళు. సార్, ఇప్పుడు చెప్పు, ఈ హత్య ఆడది చేసుంటుందా మగాడు చేసుంటాడా? ఏమో సార్, మీరు ఎవరంటే వాళ్లే చేసుంటారు. కరెక్ట్ గా చెప్పావు. నీకు ఇప్పుడిప్పుడే బుద్ధి వికసిస్తోంది. ప్రమోషన్ అవసరం లేదులే. థ్యాంక్స్ సార్, బతికించారు. ఓకే అప్పారావు, లెట్స్ బి సీరియస్. ఇక్కడున్న ఆధారాలన్నీ సేకరించి ల్యాబ్ కు పంపించు. బాడీని పోస్ట్ మార్టం తీసుకెళ్ళు. ఈ రిపోర్ట్స్ అన్ని కరెక్ట్ గా రాత్రి 9 గంటలకి నా టేబుల్ మీద ఉండాలి. అలాగే ఓకే. అన్నట్టు ఈ ఇంటిని సీల్ చేసి 2 కానిస్టేబుల్స్ ను సెక్యూరిటీగా పెట్టు. ఎస్ సార్. ఈయన దగ్గర నుంచి నా డ్యూటీ ఎప్పుడు తప్పుతుందో ఏంటో.